కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని సమావేశ మందిరం బయట నిర్వహించారు మేయర్ సురేష్ బాబు. ఈ సమావేశానికి 38 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎజెండాలో ఉన్న 24 అంశాలపై చర్చిస్తున్నారు. అధికారులు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అందుకే సమావేశాన్ని బయట నిర్వహిస్తున్నామని మేయర్ సురేష్ బాబు చెప్పారు. ఎకనామిక్స్, ఫిజిక్స్, సోషల్ ఇలా ఏ సబ్జెక్ట్ కొరత ఉన్నారో ఆ కొరతను తీర్చాలని ఈఈడి, ఎంఎస్సీ, బీఈడి చదివిన వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళకి నేను ఎక్కడైనా పెట్టాలని ముందు కమిషన్ వచ్చి ఎక్కడ చేయాలని ఎక్కడ పెట్టాల్సిన ప్లేస్ సెలెక్ట్ చేయాలి కదా, ఆయన డిస్కస్ చేయాలి కదా నాతో. మీరు ప్రణాళికలో ఉన్నారు సార్, ఎక్కడ చేయాలని ఏడ పెడతాను మీటింగ్ అని. మెజార్టీ సభ్యులు మేము ఉన్నాం 39 మంది. డిసైడ్ మీరు నేను చేయాలి మా సభ్యులతో పాటు. అంటే డిసైడ్ చేయకుండా ఆయన ఏకపక్షంగా చేస్తున్నాడు కదా. మీటింగ్ హాల్ మరమే మేమే, నువ్వే రాశారు, మీరే మీ ప్రెస్సే రాశారు. ఇప్పుడు ఆ మరమే మేమే, నువ్వు డిసైడ్ చేస్తావు, నేను డిసైడ్ చేయాలా? మీటింగ్ వి డిసైడ్ మేయర్. నేను ఎక్కడ పెట్టేది ఆయన నా విజ్ఞతకు వదిలేస్తే నేను పెడితే అందరూ అటెండ్ కావాలి. అధికారులు కూడా నేను ఎక్కడ పెడితే అక్కడ అటెండ్ కావాలి ఖచ్చితంగా. వాళ్ళ హాజరు కాకుంటే ఎట్లా? నేను గవర్నమెంట్ రాస్తాను, అప్రోచ్ కోర్టు. మీటింగ్ కండక్ట్ చేయాల్సింది ఫుల్ పవర్స్ నాకున్నాయి. నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి. అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు. కార్పొరేషన్ ప్రిమిసెస్లో మీటింగ్ కండక్ట్ చేస్తామంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి. ఆ రోజు పిలిపించి ఈ రోజు అజెండా రాస్తున్నా, ఈ రోజు నేను సర్వ్ చేస్తున్నాను మా సభ్యులకి ప్రణాంగంలో ఆలోచించాను. ఇంతవరకు ప్రణాంగంలో ఇప్పుడు నేను డిసైడ్ చేస్తే మేయర్ విల్ బి డిసైడ్ మీటింగ్ నేను కార్పొరేషన్ ప్రణాంగంలో ఉన్నప్పుడు నాతో డిస్కస్ చేయాలి కదా కమిషనర్. ఇంతవరకు డిస్కస్ చేయకుండా పోవడం ఏంటి? రాత్రి 11 గంటలకు కదా రూమ్ క్లీన్ చేయడం ఎందుకు? నాన్నేమో మా ప్రణాంగంలో నా అభీష్టం వరకు కార్పొరేషన్లో మీటింగ్ జరుగుతుంది. ఎంత కౌన్సిల్లో నేను చెప్తాను నా అభీష్టమా? నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణాంగం రాసినా కదా, కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాను అని. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలోనే సైన్ చేసిన. ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నారు సార్, మీరు డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను, ఇప్పుడు చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే ఏమిటి? దాని ఉద్దేశం ఏమిటి? అంటే ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా, అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడే కదా. అంటే 10 రోజుల కిందట మీతోనే మాట్లాడినా, మీరందరూ అడిగినారా కమిషనర్ గారిని? సమాధానం అంటే మీకే ప్రెస్గా మనందరికీ ప్రజలకి మన నాయకులకి మధ్యన వారధి లాంటి వాళ్ళు మీరు. మీకే చెప్పలేదంటే ఎవరికి చెప్తాడు? అంటే ఆయన ఇష్టానుసారం చేస్తాడా? మీటింగ్ కండక్ట్ చేయాల్సింది నేను, మేయరు. ఐ విల్ డిసైడ్ ప్లేసు. నన్ను వచ్చి అడిగినాడా? అజెండా సర్వ్ చేశానే, కార్పొరేషన్ ప్రిమిసెస్లో ఉన్నాడే, ఎక్కడ పెట్టాలని అడిగినాడా? వారం ముందు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్లందరూ పోయి అడిగితే మీకెందుకు ఆ రోజు ఆ సంగతి ఆ రోజు చూస్తారు కదంటే ఆ నియంతలాగా వివరిస్తాడా? నాన్నేమో కడప నగరపాలక సంస్థ సర్వసభ సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది. ఇవాల్టి సమావేశానికి 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. ఎంఎస్సీ, బీఈడి చదివిన వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ చేస్తూ వాళ్ళకి జీతాలు ప్రొవైడ్ చేసి మా కార్పొరేషన్ లో వాళ్ళకి ఇస్తున్నామంటే మా కడప నగరంలో భవిష్యత్ భావిపరుల కోసం మేయర్ 38 వైసీపీ కార్పొరేటర్లతో సమావేశ మందిరం బయట సమావేశమయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం తెలిపారు. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఎన్ని చర్చకు వస్తాయని చెప్పేసి ప్రజా సమస్యల్ని తీసుకున్న వాళ్ళని ఈ చర్చ ప్రజా సమస్యల మీద